పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధిష్టానం తలపెట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని పలువురు వైసీపీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో యూరియా ఎరువుల బ్లాక్ మార్కెట్లను తరలించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం రైతు ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. వేలాదిగా రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నాకు తరలివచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నిఘాతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ గృహ నిర్బంధాన్ని రైతు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ అనుమతులు ఇచ్చినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. అయితే పోలీస్ శాఖ అనుమతులు ఇవ్వలేదని వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని తెలిపారు. పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు. ఆర్డీఓ, ఎంఆర్ఓలను అతి కొద్ది మంది మాత్రమే కలిసి వినతి పత్రం అందజేయాలని చెప్పారు. నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పంటల బీమా పునరుద్ధరణ, యూరియా కొరత నివారణ, ఇన్పుట్ సబ్సిడీల కోసం రైతులు నిరసన చేపట్టారు. చిల్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం యూరియా స్కామ్కు పాల్పడిందని ఆరోపించారు. కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. తమ ప్రభుత్వంలో కోనసీమ రైతులకు 348 కోట్లు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చామని తెలిపారు.
రైతుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు ఎవరైనా రోడ్డు మీదకి వస్తే మీ మీద కేసులు పెడతామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రైతుల్ని ఆయన రకంగా కుక్కలు వేస్తామని మాట్లాడుతున్నాడు. గతంలో బీసీలకు తోక కట్ చేస్తామంటే ఆయన తోక కట్ చేస్తారు. ఇవాళ రైతుల మీద మీరు మాట్లాడితే రేపు రాబోయే ఎన్నికల్లో మీ తోక చంద్రబాబు నాయుడు గారి యొక్క తోక రైతులు కట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులకు యూరియా కానీ ఎరువులు కానీ ఇచ్చే వరకు యూరియా బ్లాక్ మార్కెట్కి వెళితే సింహస్వప్న వైఎస్ఆర్సీపీ ఈ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ యూరియా హైదరాబాద్ నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి మణిహరిక 4 లక్షల రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మంచిరేవుల గ్రామానికి చెందిన వినోద్ ప్లాట్ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కోసం టీపీఓ మణిహరిక 10 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఇవాళ 4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రత పేరుకుపోవడంతో వీధుల్లోని చెత్తను గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేసి ఆందోళన చేపట్టారు. గతంలో జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉన్న గ్రామం నేడు చెత్త చెదారంతో నిండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లోని చెత్త కారణంగా దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు కనీసం సైడ్ డ్రైన్లు కూడా శుభ్రం చేయించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి గ్రామంలో పరిశుద్ధం పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం మహిళా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూ లైన్లో బారులు తీరినప్పటికీ యూరియా అందకపోవడంతో రైతులు చెప్పులతో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. వృద్ధ మహిళలు, చిన్నపిల్లలతో కలిసి రైతులు పడిగాపులు కాస్తారు. యూరియా కోసం ఏర్పడిన రద్దీపై పోలీసులు పహారా కాస్తూ టోకెన్ల పంపిణీ చేపట్టారు.